లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. ఎవరైతే ఈ అట్రాసిటీస్ కమిట్ చేశారో వాళ్ళపై కేసు పెట్టండి, వారిని సస్పెండ్ చేయండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఒక కాపు కమ్యూనిటీకి చెందిన శ్రీనిబాబు అనేటువంటి ఇంగ్లీష్ టీచర్ ని కాకినాడ పక్కన వేలంగిలో వేస్తారు. ఎలాంటి సంబంధము లేనటువంటి ప్రసాదరావు అనేటువంటి పీఈటీ టీచర్, అతని మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు. కేవలం ఈ కమ్యూనిటీస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాడు, అవగాహన కల్పిస్తున్నాడని అతను ఎక్కడో రౌతులపూడికి వేశారు. హెడ్ మాస్టర్ అతను కూడా షెడ్యూల్ కాస్ట్ అయినా అతను అక్కడున్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీకి ఎలాంటి న్యాయం చేయలేకపోయాడు, ఎందుకంటే భయంతో. అలాంటి అతను కూడా మీరు శంకవరానికి ట్రాన్స్ఫర్ చేశారు అంటే కాకినాడలో దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ మీరు కొమ్ము కాసే వ్యక్తులకు, మీరు పెత్తనం ఇచ్చే వ్యక్తులకు, ఆధిపత్య వర్గాలకు మాత్రం కాకినాడ టౌన్ పక్కన మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఇది వివక్ష కాదా? మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఒకవైపు జరగలేదు ఇది రాజకీయం అంటారు, ఇంకోవైపు ట్రాన్స్ఫర్ చేస్తారు, మళ్ళీ పిల్లల్ని వేధించి భయపెట్టి ఏమి జరగలేదని సంతకాలు తీసుకుంటారు. ఇది మీరు న్యాయం వైపు ఉన్నారా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది మీరు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని తీరాల్సిందే. ఈ అరాచకత్వాన్ని అరికట్టాల్సిందే. జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఆపాలి, చేసేటువంటి నిందితులపై చర్యలు తీసుకోవాలి.